సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ ఎడిషన్ లో భాగంగా ఈ వీడియోలో మనం ముకుల్ అగర్వాల్ టాప్ 10 హోల్డింగ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఏంటి అసలు ముకుల్ అగర్వాల్ యొక్క పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉంటుంది, ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆయన హోల్డింగ్స్ గురించి డీటెయిల్ గా చెప్పండి. అసలు తప్పకుండా సార్. ముందు అసలు ఈయన ముకుల్ అగర్వాల్ గారు ఎప్పుడు వచ్చారు, అసలు ఆయన ఇన్వెస్ట్ ఎప్పటి నుంచి ఏంటని చూస్తే ఆయన లేట్ 90s లో మార్కెట్లో ఎంటర్ అయ్యారు. అంటే 95, 97 ఆఫ్టర్ 95, 97, 98 ఆ టైంకి. సో ఇప్పుడు దాదాపు 30 years ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. అయితే ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ వచ్చి అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ప్రాపర్ అనాలిసిస్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు ఆయన. సో కాకపోతే ఈయన కూడా ఏంటి ట్రేడింగ్ కూడా చేస్తారు. ఈయన 2 పోర్ట్ఫోలియోస్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ సెపరేట్ పెట్టుకున్నారు. ఈయన నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ట్రేడింగ్ చేసే అకౌంట్ సెపరేట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ సెపరేట్ పెట్టుకుంటే మనకి గ్రోత్ వస్తుంది. ప్రెసెంట్ ఆయన 2300 crores నెట్వర్త్ ఉంది. సో దానిలో టాప్ 10 కంపెనీస్ ఏమున్నాయని చూసుకుంటే, ఫస్ట్ ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా ఇంటలెక్ట్ కంపెనీ, దానిలో 156 కోట్లు ఇన్వెస్ట్మెంట్. 156 కోట్లు ఇంటలెక్ట్ ఎరీనాలో. అవునండి. అలాగే పీడిఎస్ లిమిటెడ్ లో 123 crores ఆయనకు ఉంది ఇన్వెస్ట్మెంట్. తర్వాత రేమండ్ మన ఎప్పటి నుంచో తెలిసిన కంపెనీ, చూస్తున్నాం. 114 కోట్లు దానిలో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆల్ కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్ 112 crores 112 కోట్లు దానిలో పెట్టారు. అలాగే రాడికో ఖైతాన్ 109 కోట్లు దానిలో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ 101 crores. అలాగే గతి లిమిటెడ్ దానిలో 97 crores. ఇన్ఫోబీమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ దీనిలో 90 crores. అలాగే మాస్టెక్ లిమిటెడ్ దానిలో 84 crores. అలాగే అపోలో పైప్స్ దానిలో 77 crores. ఇవి ఇన్వెస్ట్ చేసింది. ఎక్కడ కూడా నిఫ్టీ 50 కంపెనీ కానీ టాప్ 100 కంపెనీ కానీ ఈయన పోర్ట్ఫోలియో లేదు. నిఫ్టీ 50 కూడా లేదు. అంటే ఏంటి ఈయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అంటే ఈయన విజన్ ఏంటి, అంటే దీన్ని బట్టి ఆయన విజన్ మనం ఎలా తెలుసుకోవాలి? కంప్లీట్ గా మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. మిడ్ క్యాప్ లో పెట్టాడు. మిడ్ క్యాప్ కంపెనీ. సో ఈయన ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీలో పెట్టే కన్నా మిడ్ క్యాప్ ని లార్జ్ అవుతుందిలే అన్నట్టుగా ఆయన స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, అదే ప్రాపర్ అనాలిసిస్ చేసి మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో కంపెనీస్ని ఐడెంటిఫై చేసి ఒక 10 years 15 years ఈ కంపెనీ వెల్త్ క్రియేట్ అవుతుంది, గ్రో అవుతాయి అని చూసుకొని ఇన్వెస్ట్ చేయటం, పేషెన్స్గా వెయిట్ చేయటం. అంటే ఇక్కడ స్టైల్ సెక్టోరియల్ పికప్ ఎలా ఉంది చెప్పండి ఒకసారి. సెక్టోరియల్ డైవర్సిఫికేషన్, సెక్టోరియల్ పికప్ ఎలా ఉంది? సెక్టోరియల్ చూసుకుంటే టెక్స్టైల్ ఒకటి కనపడుతుంది, రేమండ్. అలాగే రాడికో ఖైతాన్ బ్రేవరేజెస్, అలాగే గతి ట్రాన్స్పోర్ట్, తర్వాత మాస్టెక్ సెమీ కండక్టర్, అపోలో పైప్స్ ఎఫ్ఎంసీజీ లాగా తీసుకోవచ్చు. సో ఇదేంటంటే సెక్టర్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెక్టర్ ఏం కాదు. ఫార్మా కానీ, ఈ ఐటీ కానీ, ఈ బ్యాంకింగ్ అసలు లేదు. ఇవేమి లేకుండా ఈయన ఏంటంటే ఈ సెక్టర్ కూడా డిఫరెంట్ గా పిక్ చేసుకున్నారు ఈయన. సో బెవరేజెస్ అంటే ఇది కూడా ఒక నార్మల్ పర్సన్ కి రిలేటెడ్ సెక్టర్. అంటే ఒక నార్మల్ పర్సన్ ఎక్కువ వాడేవి టెక్స్టైల్ ఉంది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఉంది, అలాగే బెవరేజెస్ ఉన్నాయి. సో మేజర్గా ఇలాంటివి పెట్టుకొని, ప్లస్ టెక్నాలజీస్లో ఏంటంటే హై ఎండ్కి వెళ్లకుండా ఇన్ఫోబీమ్, తర్వాత ఈ మాస్టెక్ ఈ టైప్కి వచ్చారనమాట. సో అంటే ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న స్టాక్స్ అన్నట్టు ఇవి. ఇప్పుడు ఈయన మైండ్ సెట్ అంతా కూడా ఒక మిడిల్ క్లాస్ కంపెనీస్, అంటే మీడియం కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆ మైండ్ సెట్లో ఉన్నారు. దానిలో కూడా కోట్లు సంపాదిస్తున్నారు. అంటే మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుతున్నాం, నీ కోట్లు కావాలంటే ఇన్ఫోసిస్ కొను, టీసీఎస్ కొను, విప్రో కొను, లేకపోతే ఈ గెయిన్స్ కంపెనీసే కాకుండా మిడ్ క్యాప్ కంపెనీస్ లో కూడా లాంగ్ టైం ఉంచుకుంటే అవి కూడా గ్రో అవుతాయి అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడెక్కడ అసలు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ కనిపించట్లేదు కదా, బ్యాంకింగ్ స్టాక్స్ లేవు, బ్యాంకింగ్ లేదు. తర్వాత ఐటీ ఇండెక్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఐటీలో లార్జ్ క్యాప్ లేవు. ఇన్ఫోబీమ్ కానీ, మాస్టెక్ కానీ, ఇన్ఫోబీమ్ సెక్టర్ ఎగ్జాక్ట్లీ. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏమి లేవు దానిలో. సో ఐటీ సెక్టర్ లో కొంత ఎక్స్పోజర్ ఉంది, కానీ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్ లేదు. ఆటోమొబైల్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఏవియేషన్ కానీ, అంటే టాప్ 10 కంపెనీస్ లో లేవు దానిలో. సో కాబట్టి ఏంటంటే మనము అందుకే ఈయన మెయిన్ ఏంటంటే కంపెనీ అనాలిసిస్ ఈయన ప్రాపర్ గా డిపెండ్ అయింది
ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఇప్పుడు గతి ఉంది. అదేం Hmm. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ. సో, అసలు మేనేజ్మెంట్ స్టైల్ ఎలా ఉంది, లాంగ్ రన్‌లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. Hmm. కాబట్టి మనం కంపెనీ మిడ్ క్యాప్ కంపెనీస్‌లో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం బాగా అనాలిసిస్ చేయగలగాలి. వీళ్ళెలా ఉన్నారు, Hmm. వీళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, నెక్స్ట్ గ్రోయింగ్ స్టేజ్‌లో ఉందా లేదా, ఇవన్నీ చేసుకుంటే గానీ దీనిలో ఇన్వెస్ట్ చేయకూడదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.